ఏదైతే ఏపీలో కురిసిన భారీ వర్షాలకు ఏదైతే వరదల ప్రవాహంలో అయితే ప్రస్తుతం విజయవాడ కూడా చిక్కుంది చెప్పుకోవచ్చు. గుడమేరు ప్రవాహానికి విజయవాడ అంతా కూడా వరదలు చిక్కుంది. ప్రధానంగా చూసుకుంటే కనుక గుడమేరు పూడికైతే పూడ్చిన తర్వాత ఏదైతే కొల్లేరు ప్రాంతానికి, కొల్లేరు సరస్సుకి వరద అయితే ఉధృతంగా ప్రవాసం చెప్పుకోవచ్చు. ఇటు తమ్మిలేరు, ఎర్రకాల జలాశయం నుంచి కూడా ఈ యొక్క ప్రాంతానికి అయితే వరద అయితే ప్రస్తుతం అయితే మనకు కనపడుతుంది. మన ప్రస్తుతం అయితే ఏదైతే ఇక్కడ ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో ఎక్కడైతే మనం కైకలూరు నుంచి ఏలూరు మధ్యలోకి వెళ్ళే రహదారి అయితే ఉందో ఈ యొక్క రహదారి గుండా కూడా దాదాపుగా 5 అడుగుల మేర కూడా ఈ యొక్క వరద ప్రవాహం అయితే మనకు కనపడుతుంది చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే కనుక ఇటు తమ్మిలేరు రిజర్వేటు, ఇటు కొల్లేరు సంబంధించి సరస్సు సంబంధించి కూడా గోడమేరు వాగు కూడా ఉప్పొంగుతుందో ఈ యొక్క ఏదైతే కొల్లేరు సరస్సుకి అయితే వరద అయితే ఉధృతంగా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ వరద ప్రవాహంలో అయితే ప్రస్తుతం మనం కళ్ళు మేరలా చూసుకుంటే కనుక ఇది ఒక చెరువులన్నీ కూడా ఏకమై ఇవి చెరువుల గ్రామాల అని మనకు కనిపించే ప్రయత్నం అయితే కనబడుతుంది. కానీ ఎక్కడ చూసినా కూడా వరద అయితే మనకి ప్రవాహంలో కనబడుతుంది. ప్రస్తుతం మనం ఉన్న ప్రాంతం కూడా ఇదైతే ఏలూరు టు కైకలూరు వెళ్ళే రహదారి ప్రాంతంలో ఉన్నాము. ఈ రహదారి ప్రాంతం చుట్టూరు కూడా ఈ యొక్క ప్రాంతం అంతా కూడా వరదలు అయితే మనం చిక్కుకున్నా చెప్పుకోవచ్చు. ఏదైతే దాదాపుగా కొల్లేరు సరస్సు నుంచి ఇటు ఏదైతే తమ్మిలేరు జలాశయం నుంచి వరద రావడంతో దాదాపుగా ఇటు ఏదైతే రోడ్డు ఉందో ఈ రోడ్డు మార్గం అంతా కూడా 5 అడుగుల మేర ఇటు 5 అడుగుల మేర అయితే ఇక్కడ మనకి ప్రస్తుతం అయితే నీరైతే ప్రవహిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే కనుక ఇక్కడ లంక ప్రాంతాలన్నీ కూడా జల దిగ్బంధనలకు గురయ్యాయి. ఏదైతే గ్రామాలు ఉన్నాయో ఈ గ్రామాలన్నీ కూడా జల దిగ్బంధనలకు గురయ్యని చెప్పుకోవచ్చు. ఎటు కూడా రాకపోకలు లేని రాకపోకలు అయితే మనకు కనిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎదరికెళ్ళే ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా 10 అడుగుల మేర వరద అయితే రోడ్డు మీద ప్రవహిస్తుందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ యొక్క ప్రవాహానికి ఏదైతే కొల్లేరు సరస్సుకి వరద ఎక్కువగా ఉధృత రావడంతో కొల్లేరు సరస్సు అంతా కూడా ఉధృతంగా ప్రవహిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా అయితే ఈ యొక్క ప్రాంతంలో అయితే మనం ఇక్కడే ఉన్నాము. ఏలూరు టు ఈ యొక్క కైకలూరు రోడ్డు ప్రాంతంలోనే ఉన్నాము. ఈ రోడ్డు ప్రాంతం అంతా కూడా జల దిగ్బంధనలకు గురని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ రహదారి నుంచి కూడా వాహనాలు అయితే వెళ్తుంటాయి. కానీ ఇక్కడ పోలీసు ఆంక్షలతో అయితే ప్రస్తుతం అయితే ఎక్కడికక్కడ బారికేడ్ ఏర్పాటు చేసి ఇక్కడ ఏదైతే వరద సంబంధించి కూడా వాహనాలకు అయితే వెళ్ళలేకుండా అయితే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ యొక్క బుడమేరు సంబంధించి కూడా గట్టు అయితే మరమ్మతుల పనులు అయితే పూర్తి చేసిన తర్వాత గుడమేరుకు వచ్చిన వరదంతా కూడా కొల్లేరుకు వచ్చింది. ఈ వరదంతా కొల్లేరుకు వచ్చిన తర్వాత కొల్లేరు సరస్సు అయితే ఉప్పొంగడంతో దాదాపుగా 10 గ్రామాలన్నీ కూడా జల దిగ్బంధం అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే బాహ్య ప్రపంచానికి కూడా దూరంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇటు తమ్మిలేరు రిజర్వేషన్ నుంచి కూడా వస్తే నీరంతా కూడా ఈ యొక్క కొల్లేరు సరస్సులో కలవడంతో ఈ యొక్క కొల్లేరు సరస్సు అనేది ఉధృతంగా ప్రవేశిందని చెప్పుకోవచ్చు. కొల్లేరు సరస్సు అంటే ప్రధానంగా చూసుకుంటే కనుక మనకి విదేశీ పక్షులకి అలాగే చేపల పెంపకానికి కూడా ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ కొల్లేరు సరస్సు ప్రస్తుతం కొల్లేరు సరస్సు ఉపయోగించడంతో దాదాపుగా 110 గ్రామాలు కూడా జల దిగ్బంధం అని చెప్పుకోవచ్చు. మనం ఏదైతే ప్రాంతం అయితే ఉందో కైకలూరు సంబంధించి రహదారి అంతా కూడా నీటి మురిగింది. ప్రస్తుతం ఈ యొక్క నీటిలోనే ఈ యొక్క రోడ్డులోనే దాదాపుగా 5 నుంచి 10 అడుగుల మేర వరద అయితే ప్రవాహం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇదే కనుక మళ్ళీ ఒక 2 రోజుల్లో 3 రోజుల్లో కనుక ఇదే ప్రవాహం కనుక కొనసాగితే కనుక భారీగా ఆస్తి నష్టం అలాగే భారీగా ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యి ఇప్పుడు ఉన్న ప్రదేశం ఏదైతే ఇప్పుడే ప్రస్తుతం ఏదైతే ఈ యొక్క లంక ప్రాంతాలు ఉన్నాయో ఇవన్నీ కూడా సురక్షిత ప్రాంతాలకు అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. మన ప్రస్తుతం ఉన్న ప్రదేశం అంతా కూడా అసలు చెరువులు తలకరించే ప్రయత్నం చేస్తుంది. గ్రామాలు కూడా కనపడిన మనకి పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం విదేశీ పక్షులు కూడా ఇక్కడ మనకి ఎంతో ప్రకృతి పరంగా కూడా మనకు కనపడుతున్నాయి. కానీ విదేశీ పక్షులు కూడా వచ్చి వెళ్ళిపోతున్న పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే సరస్సు ఎక్కువగా ఉప్పొంగడంతో కొల్లేరు మంచినీటి సరస్సు సంబంధించి కూడా వరద ఎక్కువగా రావడంతో కూడా ఈ యొక్క పర్యాటక కేంద్రాలు కూడా ఇక్కడ మూసేయడం జరిగింది. పర్యాటకులందరూ కూడా ఎవరు కూడా రావద్దని చెప్పేసి ప్రస్తుతం అయితే హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఇక్కడ ఉన్న అధికారులందరూ కూడా కొల్లేరు సరస్సు సంబంధించి లోతటి ప్రాంత గ్రామాలన్నీ కూడా అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యి అధికారులందరూ కూడా లోతటి ప్రాంతాలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలు తీసుకెళ్లి వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళకి సంబంధించి ఫుడ్ కానీ సేఫ్టీ కానీ అన్ని కూడా చూస్తున్నారు. ప్రస్తుతం కొండలంక ఈ యొక్క ప్రతిలంక ఈ యొక్క లంక గ్రామాలు అయితే ఉన్నాయో దాదాపుగా నీటి మునిగాయి. దాదాపుగా ఇళ్లలో కూడా వరద చేరడంతో ప్రస్తుతం ఇవన్నీ కూడా వరద ప్రవాహంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే కనుక ఆస్తి నష్టం కూడా భారీగా ఉండే అవకాశం ఉన్నాయని చెప్తున్నారు. పరిస్థితి వాళ్ళది. ప్రస్తుతం వాళ్ళందరూ కూడా జీవనోపాధం చేసుకుని కూలి పని చేసుకుంటూ వాళ్ళ
ఇంట్లో సామాగ్రి అయితే ఎలక్ట్రికల్ ఐటమ్స్ కానీ ఏమైనా ఇంటి సామాగ్రికి సంబంధించి కూడా ఈఎంఐల ద్వారా కట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం బైకులు అన్నీ కూడా నీటి మునిగి అని చెప్తున్నారు. మనం అట్టే పక్క కూడా అసలు ఆ గ్రామం వెళ్ళడానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే దాదాపుగా ఇదంతా కూడా చెరువుని ఈ యొక్క వరద ప్రభావం అంతా ముంచేయడం జరుగుతుంది. ఇదంతా కొల్లేరు సంబంధించి కూడా సరస్సు ఇదంతా ఉప్పొంగడంతో ఒక్కసారిగా చెరువునైతే అసలు ఆ సరస్సు అంతా కూడా మనకి పొలాలు కూడా కనబడిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం చెరువులు కూడా అన్ని కూడా ఏకమై ఈ యొక్క ప్రాంతం అంతా కూడా ఒక సరస్సులాగా మనకి ఎలా కనబడుతుందంటే ఏదో ఒక సముద్రం ఉన్నట్టు ఈ యొక్క ప్రాంతం అంతా మనకు కనబడుతున్న ప్రయత్నం మనకు కనబడుతుంది. గ్రామాలన్నీ కూడా ఎక్కడో చుట్టూ ఎక్కడో గ్రామాలు ఉంటాయి. దాదాపుగా 10 కిలోమీటర్లు అంటే దాదాపుగా 2 కిలోమీటర్ల అవతల గ్రామాలన్నీ కూడా నీటి మునిగాయి. ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు అయితే ఉన్న కలెక్టర్ కానీ అధికారులు కానీ ఎస్పీ కానీ వీళ్ళందరూ కూడా తీసుకురావడం జరిగింది. అయితే ఏదేమైనా వరద ప్రవాహం అయితే ప్రస్తుతం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇటుపక్క గ్రామాలన్నీ వెళ్ళడానికి కూడా అవకాశం లేక అందరూ కూడా ఏదైతే సురక్షిత ప్రాంతాలకైతే వీళ్ళందరినీ కూడా తరలించడం జరిగింది. ఇది ఇక్కడ కొల్లేరులో ఉన్న ప్రస్తుత తాజా సమాచారం. మధు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, న్యూస్ 18 ప్రతినిధి.